హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్ ఎఫర్ట్స్. ఫ్రెండ్స్, వైజాగ్ అగ్నివీర్ ర్యాలీకి సంబంధించి ఆల్రెడీ మనకు ఆగస్ట్ లో ఫిజికల్ అయిపోయింది, మెడికల్ కూడా అయిపోయింది, రీమెడికల్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. రైట్, చాలా మంది డౌట్ ఏంటంటే, సార్ మేము థర్డ్ బోర్డ్ వేసాము, ఫోర్త్ బోర్డ్ వేసాము, కొంచెం పుల్అప్స్ తక్కువ తీసాము, మార్క్స్ తక్కువ ఉన్నాయి, ఎలా ఉంటది కట్ ఆఫ్ రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇలాంటి కొన్ని సందేహాలు అయితే పదే పదే వస్తున్నాయి. ఒక్కసారి మీకు ఈ వీడియో చేసి మీకు కాస్త నా యొక్క అనాలిసిస్ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయో అది కాస్త చెప్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో దయచేసి మీ మిత్రులకు ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అసలు మర్చిపోదు. అండ్ ఈ వీడియోలో మీకు ఎక్స్పెక్టెడ్ గా రిజల్ట్స్ ఏ టైం కు వచ్చే అవకాశం ఉంది, నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది, అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. రైట్, సో ఎక్కువ లైక్ చేయకుండా ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒక లైక్ కొట్టండి. కింద కామెంట్ సెక్షన్ లో రైట్ సైడ్ హైప్ అని ఉంటుంది, మీకు పాసిబుల్ అయ్యి వీడియో నచ్చింది అంటే మాత్రం హైప్ అని కొట్టడం కూడా అసలు మర్చిపోవద్దండి. ఓకేనా? రైట్, సో చూద్దాం. మనకు ఒకసారి ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకు రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది, ఎవరైతే అగ్నివీర్ వైజాగ్ ర్యాలీకి సంబంధించి పార్టిసిపేట్ చేశారో చాలా మంది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట. రిజల్ట్స్ వస్తే ఇంకా రెడీగా యూనిఫామ్ వేసుకొని వెళ్ళిపోదాం సర్వీస్ కనేసి. రైట్, సో మోస్ట్లీ సార్ రిజల్ట్స్ వచ్చేసి మీకు అక్టోబర్ ఫస్ట్ వీక్ లేదా మోస్ట్లీ అక్టోబర్ బై 10th of October ఆ టైం కు మీకు వచ్చే ఛాన్స్ ఉన్నాయన్నమాట రిజల్ట్స్. రైట్, ఎందుకంటే మన వైజాగ్ ఏఆర్ఓకి సంబంధించిందే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో చాలా ఏఆర్ఓస్ కు రిజల్ట్స్ రిలీజ్ చేయాలి. అండ్ మోస్ట్లీ వీళ్ళు నవంబర్ స్టార్టింగ్ నుంచి మనకు ట్రైనింగ్ అనేది వెళ్ళాలి. నవంబర్ స్టార్టింగ్ నుంచి ట్రైనింగ్ వెళ్లాల్సి వస్తుంది కాబట్టి సో ఎక్కువ టైము, మరీ ఎక్కువ 2 months టైం అని ప్రొలాంగ్ చేయరు అనమాట. మాక్సిమం మనకు అక్టోబర్ ఫస్ట్ వీక్ లో లేదా అక్టోబర్ 10th ఆ టైం కల్లా మనకు రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. మేబీ 1 or 2 days అటు ఇటు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్, సో ఇక్కడ మనకు వచ్చేసి నెక్స్ట్ మనకు చాలా మందికి సందేహాలు కూడా ఉంటాయన్నమాట. గుంటూరు ఆర్ఓ ఎప్పుడు ఉండొచ్చు, లేకపోతే తెలంగాణకు సంబంధించి ఎప్పుడు ఉండొచ్చు అని. మోస్ట్లీ తెలంగాణ ఫస్ట్ ఉంటుంది, గుంటూరు మళ్ళీ మేబీ డిసెంబర్ ఎండింగ్ ఆఫ్ జనవరి టైంలో ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒకసారి చూద్దాం నెక్స్ట్ అఫీషియల్ గా ఏమైనా అప్డేట్స్ వస్తే ఏ విధంగా వస్తాయి అనేసి. ఓకేనా? రైట్, సో మనకు రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే మనం చెప్పుకున్నాం. ఒక కట్ ఆఫ్ కూడా ఏ విధంగా ఉండొచ్చు, చాలా మందికి సందేహాలు, చాలా మంది టెన్షన్ గా ఉంటారు కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అనేసి. 2 విషయాలు డిపెండ్ అయి ఉంటాయండి కట్ ఆఫ్ మీద. ఒకటి మీకు ఇచ్చే వేకెన్సీస్, ఒకవేళ వేకెన్సీస్ మనకి ఎక్కువ వచ్చాయంటే ఆబ్వియస్లీ కట్ ఆఫ్ అనేది తగ్గిపోతుంది. ఆ విషయం అయితే మనకు చాలా క్లియర్ గా అందరికి తెలిసిందే. రైట్, ఎన్ని వేకెన్సీస్ ఇస్తారు అనేసి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మన కట్ ఆఫ్ అనమాట. రైట్, ఒకటో పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ పర్సన్స్ సెలెక్ట్ అయ్యారు ఎంతమంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. రైట్, సో వేకెన్సీస్ పరంగా చూస్తే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈసారి వేకెన్సీస్ కొంచెం ఎక్కువగానే ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ ఇంటేక్ నెక్స్ట్ ఇయర్ నుంచి అగ్నివీర్ రిటైర్మెంట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయన్నమాట. రైట్, అండ్ ఆల్మోస్ట్ ఈ యొక్క అగ్నివీర్ జనరల్ డ్యూటీస్ కింద, అగ్నివీర్ కాన్సెప్ట్ కింద ఎవ్రీ ఇయర్ వేకెన్సీస్ పెరగాలి కాబట్టి ఈసారి ఇంకా ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కంటే వేకెన్సీస్ ఈక్వల్ టు లాస్ట్ ఇయర్ లేదా అంతకంటే ఎక్కువే ఉండే ఛాన్స్ ఉన్నాయి, కానీ తక్కువ ఉండే ఛాన్సెస్ అయితే చాలా రేర్ గానే ఉంది అనమాట. ఎక్కువ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాంటి పక్షంలో మనకు వైజాగ్ ఆల్రెడీ రిజల్ట్స్ సంబంధించి రిలీజ్ కావడం జరిగింది, బోర్డు ఇవ్వడం జరిగింది వైజాగ్ ఏఆర్ఓ సైడ్ నుంచి. ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఫిజికల్ గా రన్నింగ్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, మెడికల్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, అండ్ అన్ఫిట్ అంటే మెడికల్ రివ్యూకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారని. సో ఒక్కసారి ఆ డేటా ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి చూస్తే చూడండి, దాదాపుగా 4632 మంది రన్నింగ్ పాస్ అయ్యారండి. మేబీ ఈ క్యాలిక్యులేషన్స్ అటు ఇటు ఉండొచ్చు, అది మనం ఎగ్జాక్ట్ గా 100% ఎగ్జాక్ట్ క్యాలిక్యులేట్ చేసి అయితే చెప్పలేదు, మేబీ అటు ఇటు కాస్త. రైట్, సో ఈ వీళ్ళల్లో మనకు వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేసి ఇక్కడ మెడికల్ వరకు వెళ్ళింది 3316 మంది అప్రాక్సిమేట్ గా మెడికల్ వరకు వెళ్ళడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి అక్కడ డైరెక్ట్ ఫిట్ అంటే మెడికల్ డైరెక్ట్ ఫిట్ అవడం అనేది కూడా 1272 మంది మెడికల్ ఫిట్ అయ్యారు. దాని తర్వాత వచ్చేసి అంటే డైరెక్ట్ ఫిట్ అనమాట. దాని తర్వాత వచ్చేసి మెడికల్ రివ్యూ కోసం వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. రివ్యూ కోసమే ఎక్కువ మంది వెళ్తారు. వీళ్ళు వచ్చేసి దాదాపుగా 1689 మంది అప్రాక్సిమేట్ గా మెడికల్ రివ్యూ కని వెళ్ళారు. మరి వాళ్ళల్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనే క్లారిటీ మనకు రాదు, అంటే ఆ డాటా అంటే వాళ్ళు డిస్క్లోజ్ చేయరు అనమాట. రైట్, సో ఈ డాటా వచ్చేసి వైజాగ్ ఏఆర్ఓకి సంబంధించి బోర్డు డిస్క్లోజ్ చేయడం వల్ల మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆర్ అదర్వైజ్ ఈ డాటా కూడా మనకు తెలియదు. ఓకే, రైట్, సో
ఇది జనరల్ గా మనకు ఆల్రెడీ డిస్క్లోజ్ చేసిన డాటా. బట్ మనకి ఇప్పుడు వచ్చేసి కట్ ఆఫ్ పరంగా చూస్తే మనం టెక్నికల్ పరంగా కట్ ఆఫ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే టెక్నికల్ పరంగా మనము కట్ ఆఫ్ మనం గెస్ చేయలేము. ఈ విషయాన్ని అయితే గమనించాలా ప్రతి ఒక్కరు, రైట్? సో ఒకటి చేయగలిగింది, ఎందుకంటే టెక్నికల్ పరంగా కొన్నిసార్లు ఎక్కువ మరీ టూ మచ్ వేకెన్సీస్ వస్తాయి, కొన్నిసార్లు వేకెన్సీస్ చాలా తక్కువ వస్తాయి. వాటిని మనం గెస్ చేయడము ఏదో జస్ట్ ఊరికి అది చెప్పడం అనేది బాగుండదు, రైట్? సో జీడీ పరంగా తీసుకుంటే మనకు కాస్త ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ బోర్డు, సెకండ్ బోర్డు, థర్డ్ బోర్డు, ఫోర్త్ బోర్డు అని నాలుగు డివైడ్ చేశారు, రైట్? సెకండ్ బోర్డ్ లో అండ్ ఫోర్త్ బోర్డ్ లో అత్యధికంగా జనాలు ఇక్కడ పాస్ అయ్యారు అనమాట, రైట్? అత్యధికంగా పాస్ అయ్యారు జనాలు, రైట్? సో థర్డ్ బోర్డు, ఫోర్త్ బోర్డు అనేది ఏంటంటే ఆల్మోస్ట్ వీళ్ళకు ఒక 20 మార్కులు తగ్గి సెలెక్ట్ అయిన వాళ్ళు అనమాట, ఫిజికల్ పరంగా చూసుకుంటే. వేరే సార్ ఇవన్నీ మనకెందుకు, అప్రాక్సిమేట్ గా కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు అనుకుంటే, నా అనాలిసిస్ ప్రకారం అయితే సో లాస్ట్ ఇయర్ వేకెన్సీస్ మనం కంపేర్ చేసుకుంటే అది మనకు ఒక 130 to 135 మధ్యలో, లేదా మాక్సిమం వెళ్తే 140 ఆ రేంజ్ కు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట, రైట్? సో మరి అంతకంటే తగ్గి వచ్చే ఛాన్సెస్ కూడా కొద్దిగా రేర్ గానే ఉన్నాయి. మరి అంతకంటే 150 వెళ్తుంది, 170 వెళ్తుంది అనే కాన్సెప్ట్ కూడా అంత హై కాన్సెప్ట్ అయితే, హై కట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకైతే అనిపించట్లేదు, రైట్? 130 రేంజ్ ఒక 5 అటు ఇటు అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది ఫస్ట్ బోర్డు కొట్టిన వాళ్ళు, లైక్ ఇప్పుడు ఫస్ట్ బోర్డు అంటే బోర్డు పరంగా మనం చూసుకుంటే చూడండి, ఫస్ట్ బోర్డు పరంగా లైక్ ఇప్పుడు మనకు 100 వేశారు, రైట్? మీలో ఎంతమంది 100 అవుట్ ఆఫ్ 100 కొట్టారో ఫిజికల్ కాస్త కమెంట్ కూడా తెలియచేయండి దయచేసి, రైట్? ఈ 100 వేసిన వాళ్ళు ఎగ్జామ్ లో జస్ట్ ఒక 20 క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టాము అని భావిస్తే మాత్రం మీరు కొంచెం సేఫ్ గానే ఉండొచ్చు. 100 వేసిన వాళ్ళు సేఫ్ గానే ఉండొచ్చు, రైట్? సో లేదు సార్ మేము సెకండ్ బోర్డు 88 వేసాము, లేదా 81 వరకే, అంటే ఒక పులప్ కూడా తగ్గింది అనుకున్న వాళ్ళైతే మీరు అప్రాక్సిమేట్ గా 23 నుంచి 25 వరకు మీరు క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టగలిగితే మీరు పాస్ అయ్యే ఛాన్సెస్, అంటే మెరిట్ లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, రైట్? సో లేదు ఇంతకంటే కూడా మేము రన్నింగ్ బోర్డు లో థర్డ్ బోర్డు వేసాము, ఫోర్త్ బోర్డు వేసాము, మాకు వచ్చింది 16, మాకు వచ్చింది 55, లేదంటే 65 ఇట్లాంటి కొన్ని రేంజెస్ ఉంటాయి అనమాట, రైట్? సో రన్నింగ్ పుల్అప్స్ కలిపి క్యాల్కులేషన్స్ ఉంటాయి, రైట్? సో అలాంటి వాటి పరంగా తీసుకుంటే మీరు ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ లో వచ్చేసి 30 to 35 ఆ రేంజ్ మీరు ఎగ్జామ్ లో మార్క్స్ కింద గెయిన్ చేసుకోగలిగితే మీరు అక్కడ మీకు ఫైనల్ మెరిట్ లో ఛాన్సెస్ ఉన్నాయి మనకు జీడీ పరంగా, రైట్? సో ట్రేడ్ మెన్ పరంగా కూడా మనం చెప్పే ఛాన్సెస్ అయితే చాలా రేర్ అండి. ఎందుకంటే ట్రేడ్ మెన్ ఎంతమంది సెలెక్ట్ అవుతారు, యాక్చువల్ ట్రేడ్ మెన్ యొక్క వేకెన్సీస్ అనేది మనము గెస్ చేయడం చాలా కష్టం అనమాట, రైట్? కొన్నిసార్లు ఎక్కువగా వస్తాయి, కొన్నిసార్లు తక్కువ వస్తాయి. ట్రేడ్ మెన్ అట్లే ఉంటుంది, టెక్నికల్ అట్లే ఉంటుంది, నర్సింగ్ అసిస్టెంట్ అయితే అస్సలు చెప్పలేము. నిజంగా కొన్నిసార్లు ఇస్తే ఒక 5-6 ఇస్తారు, కొన్నిసార్లు 20-30 ఇస్తారు. అది గ్యారెంటీ సర్టెనిటీ లేదు వాటి మీద. మనం ఎక్స్పెక్టెడ్ గా కట్ ఆఫ్ మనం చెప్పడం కూడా చాలా చాలా కష్టం అనమాట. ఈ విషయాన్ని గమనించాలా, రైట్? సో ఓన్లీ మనము జీడీ వరకు మనకు 130 రేంజ్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 130 to 135 మహా వెళ్ళింది అంటే 140 వరకు మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి, రైట్? సార్ మరి 2000 మంది వరకు సెలెక్ట్ అయ్యారు కదా అంటే చాలా మంది ఏంటంటే థర్డ్ బోర్డు, ఫోర్త్ బోర్డు లో ఉన్నారండి. చాలా మంది అంటే ఫోర్త్ బోర్డు లో ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కాదు, కానీ రన్నింగ్ లో నిద్రపోతా ఉన్నట్టున్నారు. ఫోర్త్ బోర్డు లో చాలా ఎక్కువ మంది, థర్డ్ బోర్డు లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరికీ యావరేజ్ గా వచ్చేసి 60, 65, 55, 70 ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అనమాట. వాళ్ళు ఎగ్జామినేషన్ లో 30, 35 ఆ రేంజ్ పెట్టగలిగితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా జాబ్, రైట్? సో అదర్వైజ్ మనకు ఫస్ట్ బోర్డు, సెకండ్ బోర్డు వెళ్ళే వాళ్ళకు 95% ఛాన్సెస్ ఉన్నాయి. మీకు 20 నుంచి 25 మధ్యలో మీరు ఎగ్జామ్ లో అక్కడ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టినా కూడా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. రెస్ట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది వేకెన్సీస్. ఒకవేళ వేకెన్సీస్ మరీ ఎక్కువగా ఉందంటే ఫోర్త్ బోర్డుకి 25 క్వశ్చన్స్ పెట్టినోడికి కూడా జాబులు అయితే కన్ఫర్మ్ గా వస్తాయి. వేకెన్సీస్ లేదు నార్మల్ గానే ఉన్నాయి అనుకున్నప్పుడు థర్డ్ బోర్డు, ఫోర్త్ బోర్డు వాళ్ళు కాస్త ఆలోచించాలి, రైట్? సో ఇంకా ఇంకొక పాయింట్ ఏదో మర్చిపోయాను అనమాట, రైట్? సో ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా మనకు వచ్చేసి ఫస్ట్ లిస్ట్ వచ్చింది, మెరిట్ లిస్ట్. దాని తర్వాత సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చింది. మీలో చాలా మందికి తెలుసుంటారు
ఎవరైతే ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో వచ్చేసి నేను పాస్ కాలేదు సార్, ఇంకా ఎందుకు సార్ అనవసరంగా అది ఇదని ఇరిటేట్ అయిన వాళ్ళు సెకండ్ మెరిట్ లిస్ట్ లో వాళ్ళకు జాబ్ వచ్చింది, మళ్ళీ వాళ్ళే ఫోన్ చేశారు. థర్డ్ మెరిట్ లిస్ట్ లో కొంతమందికి జాబ్ వచ్చింది, ఫోర్త్ ఫిఫ్త్ అట్లా 4-5 సార్లు లిస్ట్ లో వచ్చాయి మెరిట్ లిస్ట్ లో, రైట్. అలా ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ గా ఏం లేదు, ఫెయిల్ అయినాము అనుకున్న వాళ్ళు, ఇంకా రాదు అనుకున్న వాళ్ళకు కూడా ఎక్కడో చాటి నెంబర్ తగిలింది అనమాట. మీ ఫ్రెండ్స్ మీ మిత్రులు చాలా మంది ఇలా వెళ్ళిపోయినారు, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్, ఫోర్త్ లిస్ట్ లో వెళ్ళిపోయారు. మరి ఈసారి కూడా ఎన్ని లిస్టులు వస్తాయని మనం గ్యారంటీగా చెప్పలేం, కానీ వస్తాయి గ్యారంటీగా. ఎందుకంటే సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ మళ్ళీ అక్కడ అటెండెన్స్ ఉంటది అని గ్యారంటీగా చెప్పలేం. దాని తర్వాత కూడా వేకెన్సీస్ ఆల్రెడీ ప్రీ డిసైడెడ్ ఏముండవు, ఇంకొక 4-5 మంది ఎక్కువ మంది తీసుకోండి అంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ మళ్ళీ ఒక లిస్ట్ వచ్చేదానికి ఉంటుంది, 1 or 2 లిస్టులు వచ్చేదానికి ఉంటాయి. కాబట్టి థర్డ్ బోర్డు ఫోర్త్ బోర్డు వేసిన వాళ్ళు కూడా ఎక్కడ చింతించాల్సిన అవసరం లేదు, మీరు హోప్స్ పెట్టుకోవచ్చు. ఓవరాల్ గా చెప్పాలంటే 80% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే దీనికి సెలెక్ట్ అయ్యారో మేబీ వాళ్ళందరికీ 75 to 80% ఆఫ్ ది పీపుల్ కి మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ వీళ్ళల్లో మరి టెక్నికల్ వాళ్ళను డిఫరెంట్ అంటే సపరేట్ చేసి చూడాలి, ట్రేడ్ మెన్ వాళ్ళకు సపరేట్ చేసి చూడాలి. ఒక పర్సన్ ఇది 2 పోస్టులకు అప్లై చేశారు, ఒక పర్సన్ 2 పోస్టులకు అప్లై చేశారు. అంటే ఎవరైతే జీడీలో మంచి మార్క్స్ వచ్చి టెక్నికల్ లో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు టెక్నికల్ తీసేసుకుంటారు. ఈ జీడీలో ఈ వేకెన్సీ ఉంటది కాబట్టి ఈ కింది వాళ్ళు ఎవరైతే కొంచెం తక్కువ మార్కులు వచ్చారో వాళ్ళు పైకి వచ్చేదానికి అవకాశం ఉంది జీడీకి. ఈ క్లారిటీగా తెలుసుకోవాలి. టెక్నికల్ కి అప్లై చేసిన వాళ్ళు జీడీకి చాలా మంది, అంటే ఆల్మోస్ట్ ఆల్ అందరూ టెక్నికల్ కి అప్లై చేసిన వాళ్ళు జీడీకి అప్లై చేశారు. ఇక్కడ జీడీలో కూడా సెలెక్ట్ అయ్యారు, అర్థమైందా? జీడీలో కూడా సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు టెక్నికల్ కు ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చింటారు కదండి, మీకు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చింటారు. వాళ్ళు లిస్ట్ ప్రకారం మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకు ఎలాంటి ఆర్డర్ తీసుకోవాలి, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలా ఆన్ ది మెరిట్ బేసిస్, మీ ఎగ్జామ్ లో మెరిట్ బేసిస్ ప్రకారం టెక్నికల్ కి తీసుకోవాల్సిన వాళ్ళని అందరినీ టెక్నికల్ తీసేసుకుంటారు. మేబీ 100 ఉండొచ్చు, 150 ఉండొచ్చు, లేదంటే 15 or 17 ఎంతో మంది ఉండొచ్చు. వాళ్ళందరూ వెళ్ళిపోతా ఉంటారు. ఇంకా నర్సింగ్ అసిస్టెంట్ కు సపరేట్ వెళ్ళిపోతారు, ట్రేడ్ మెన్ కు వెళ్ళిపోతారు. ఇలా ఈ ఉన్న స్ట్రెంత్ లోనే డివైడ్ అయిపోతా ఉంటారు అనమాట. అందుకే వీలైనంత వరకు ఛాన్సెస్ 80% ఛాన్సెస్ ఏదో జీడీ గానీ, టెక్నికల్ గానీ, ట్రేడ్ మెన్ గానీ, నర్సింగ్ అసిస్టెంట్ గానీ ఎక్కడో చోట మీకు మిమ్మల్ని అకామిడేట్ చేసేదానికి అయితే ప్రయత్నాలు అయితే జరుగుతాయి 100%. రైట్. మరీ రేరు థర్డ్ బోర్డు ఫోర్త్ బోర్డు వేసి 15 క్వశ్చన్స్ పెట్టాం, 16 క్వశ్చన్స్ పెట్టాం అంటే ఎవడికి? చదువుకుంటే చదువుకోవాలా, మంచిగా చదువుకుంటే ఇప్పుడు అంత ఆలోచించాల్సిన అవసరం ఉండదు అనమాట. ఓకేనా? నెక్స్ట్ నోటిఫికేషన్ కైనా ఎవరైతే ఏజ్ ఉన్నారో మరి టూ మచ్ గా అసలు ఏం పెట్టలేదు, మేము జస్ట్ ఊరికి అట్టట్ట పాస్ అయినాము, ఫోర్త్ బోర్డు లో 20 క్వశ్చన్స్ పెట్టాము అనుకున్న వాళ్ళు దయచేసి నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు మోస్ట్లీ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరి ఎండింగ్ వరకు మనకు, అంటే ఫిబ్రవరి 15th ఆ టైం వరకు మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. రైట్. 2005 అక్టోబర్ నుంచి ఈ యొక్క డేట్ అనేది కౌంట్ చేసేదానికి అవకాశం ఉంది. డేట్ ఆఫ్ బర్త్ 2005 అక్టోబర్ నుంచి. మరి అఫిషియల్ నోటిఫికేషన్ వస్తే మనకు క్లారిటీ రావడం జరుగుతుంది. అట్లీస్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్ కైనా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో దయచేసి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ తీసుకోండి, సైనికాల్లో ఉన్నాయి. రైట్. సో ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ కు వెళ్ళండి. లేదు సార్ ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతాం అనుకుంటే బుక్ తీసుకొని ఇంటి దగ్గరే ప్రిపేర్ అవ్వండి. ఇంగ్లీషు తెలుగు మీడియంలో వచ్చింది కాబట్టి ఇది ఫస్ట్ టైం వచ్చింది వదిలిపెట్టేశారు. బట్ నెక్స్ట్ టైం నుంచి ఇంకా హై లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఎందుకు సార్ అంటే ఇక్కడ నెక్స్ట్ పే కమిషన్ వస్తుంది. ఆల్దో ఈ యొక్క అగ్నివీర్లకు అప్లికబుల్ కాదు, కానీ ఒక సపరేట్ గా పాలసీ తీసుకొని వచ్చి వీళ్ళ పేమెంట్ కూడా రివైజ్ చేస్తారు. వన్స్ ఒకసారి పేమెంట్ రివైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా మీకు మళ్ళీ పోటీ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఇప్పటి నుంచే కాస్త ప్రిపేర్ అవుతూ పోతా ఉండండి చదువు పరంగా. ఎవరైతే డల్ గా ఉన్నారో స్టూడెంట్స్, మీకు నేను ఇచ్చే అడ్వైజ్ ఇదే. ఆ టైంలో నోటిఫికేషన్ వచ్చే టైంలో ప్రిపేర్ అవుతాం చేస్తాం సార్ అంటే ఇంకా అయిపోయాయి, అది సట్టకట్టే, ఏముండదు, సంఖ్యలో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయినట్టే ఉంటది. మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిపోతారు, ఎందుకంటే మార్కులు తక్కువ వస్తాయి కాబట్టి. సో ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఇప్పటి నుంచే కాస్త ప్రిపేర్ అవుతా పోతా ఉండండి. అట్లీస్ట్ రన్నింగ్ లో కాస్త థర్డ్ బోర్డు ఫోర్త్ బోర్డు వేసినా కూడా 35 to 40 మార్క్స్ ఇక్కడ మీరు పెట్టగలిగితే మీకు ఛాన్సెస్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నట్టు. ఈ పొరపాట్లు చేయొద్దు దయచేసి. చాలా మంది పొద్దున్న లేసా నుంచి సాయంత్రం వరకు రన్నింగ్ లోనే ఉంటారు. మరి వాళ్ళు ఒలింపిక్స్ కి వెళ్ళాలనే ఉద్దేశంలో ఉంటారేమో నాకు తెలియదు, కానీ చదువుని నెగ్లెక్ట్ చేస్తారు. దయచేసి చదువుని నెగ్లెక్ట్ చేయొద్దు. చదువుని నెగ్లెక్ట్ చేస్తే మీరు అసలు మొత్తానికే మోసపోతారు. జాగ్రత్త. ఓకేనా? రైట్. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఎవరెవరైతే ఇప్పుడు
కమెంట్ అయితే చేయండి. మీ స్కోర్ ఎంత, మీ గ్రౌండ్ స్కోర్ ఎంత, మీరు ఎక్స్పెక్టెడ్ గా ఎన్ని మార్క్స్ మీరు పెట్టారు అనేది, ఎక్స్పెక్టెడ్ గా మీకు ఎగ్జామ్ లో ఎన్ని మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఏ ట్రేడ్ లకు మీరు అప్లై చేశారు అనేది కమెంట్, ఎవరైతే ఎండ్ వరకు వీడియో చూస్తున్నారో కమెంట్ పెట్టడం అస్సలు మర్చిపోద్దండి. ఓకేనా? ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. మీకు ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనేది మేము మోస్ట్లీ అక్టోబర్ 1st వీక్ లేదా అక్టోబర్ 10th లోపల మీకు వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ఎక్కువగా మీకు ఇళ్ల దగ్గర కూర్చునేదానికి టైం ఇయ్యరనమాట. చిన్నగా పండుగ దేశ సేవకు మనం కూడా సిద్ధం అవుదాం అన్నట్టుగా మీరు అందరూ ట్రైనింగ్ లకు వెళ్తారు నవంబర్ 1st నుంచి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు టైం కూడా ఉండదు. డాక్యుమెంట్స్ అవి ఇవి ఆర్ఓకి వెళ్ళడం, అక్కడ రిపోర్ట్ చేయడము, ఇవే కథలు ఉంటాయి. అక్కడ మీకు టైం కనబరాదు అనమాట. ఓకేనా? విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని అనాలిసిస్ ప్రకారం కాస్త చేసి వీడియో పెట్టడం జరిగింది. ఎగ్జాక్ట్ గా మనం చెప్పినామన్నట్టు కాదండి. దయచేసి ఒక ఓవర్ వ్యూ చెప్తున్నాను. ఆ తర్వాత వేకెన్సీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అది మీరు రాసే రాత మీద డిపెండ్ అయి ఉంటుంది. అది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్ ఒక అనాలిసిస్ వరకు అనేది నేను చెప్పగలుగుతున్నానండి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.